హాయ్ ట్రేడర్స్, ఈరోజు మన గోల్డ్ ఫారెక్స్లో ఎలా ఉంది, ఈరోజు అనాలిసిస్ ఏంటి, మన స్ట్రాటజీ ఏదైతే ఉంది 9+21 EMA మనకి ఈరోజు ఎన్ని ట్రేడ్స్ ఇచ్చింది, మనం ఎలా ట్రేడ్ చేయగలిగాం. ఓకే, ఈరోజు అనాలిసిస్ చూద్దాం. ఈరోజు డేట్ చూస్తారు కదా 16th. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక వెర్టికల్ లైన్ వేద్దాం మనం ఫస్ట్. ఓకే ఓకే ఇక్కడ ఒక వెర్టికల్ లైన్ 16 నుంచి. మన స్ట్రాటజీ రూల్ ఏంటండి, దెన్ గో టు ఫస్ట్ 15 minutes. ఫస్ట్ 15 minutesలో మన ట్రెండ్ ఎటువైపు ఉంది. దిస్ ఇస్ ద బ్లాక్ లైన్ వాజ్ 21 EMA అండ్ బ్లూ లైన్ ఇస్ 9 EMA. ఓకే, 21 + 9. ఓకే, ఈ కింద ఉన్నది బ్లూ కలర్ 9 EMA, పైన బ్లాక్ కలర్లో ఉన్నది 21 EMA. అస్సలు మర్చిపోవద్దు, మైండ్ ఇట్. ఓకే, ఇక్కడ ఎక్కడ వరకు బుల్లిష్గా టర్న్ అయిందని, మళ్ళీ ఇక్కడ బుల్లిష్గా టర్న్ అయింది, అవునా? అక్కడ వరకు ఒక వెర్టికల్ లైన్ వేసుకుందాం. ఇక్కడ వరకు అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓన్లీ మనకి ఎన్ని ఎంట్రీస్ అయినామోనండి, అది మనకి సంబంధం లేదు ఇంకా. ఓకే, మనం చూడాల్సిందల్లా ఓన్లీ బీరియస్ ఎంట్రీస్, డౌన్ సైడ్ ఎంట్రీస్ మాత్రమే చూడాలి. అటు సైడే ప్రాఫిట్ బుకింగ్ చేయాలి, అప్పుడే మనం ప్రాఫిట్ఫుల్గా ఉంటాము. సరే, ఓకే, విల్ గో టు 5 minutes. 5 minutesలోకి వెళ్ళిపోయామా? ఓకే, మనం వెర్టికల్ లైన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేసామండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ వెర్టికల్ లైన్, దిస్ ఈజ్ ద సెకండ్ వెర్టికల్ లైన్. ఈ మధ్యలో ఉన్న ఇదంతా ఏంటండి, డౌన్ ట్రెండ్. ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే మనం తీసుకోవాలి. ఓకే ఓకే, సమజైంది కదా అందరికీ? ఓకే, ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ చూసుకుంటే ఎక్కడ కూడా మనకి బీరిస్గా ఎక్కడ కూడా లేదు. ఈ క్యాండిల్ చూసుకుంటే మనకి బీరిస్ క్రాస్ ఓవర్ అయ్యింది, ఈఎంఏ క్రాస్ ఓవర్ అయ్యింది, క్యాండిల్ క్రాసింగ్ అయ్యింది. ఈఎంఏ కూడా మనకి 21 పైన ఉంది, 9 కింద ఉంది. అంటే ఏంటి, డౌన్ ట్రెండ్. లేదు, 21 కింద ఉంది, 9 EMA పైన ఉందంటే లైక్ దిస్. ఓకే, ఇది బుల్లిష్ మార్కెట్. ఓకే, మనం ఏ మార్కెట్ చూడాలి ఇప్పుడు? ఓన్లీ డౌన్ ట్రెండ్ మాత్రమే చూడాలి. ఓకే, ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఈ క్యాండిల్లో ఎంట్రీ ప్లాన్ చేస్తాం. మనకి ఏ క్యాండిల్ క్రాస్ చేసిందో అది మన స్టాప్ లాస్ అయ్యిద్ది. ఓకే, ఇది స్టాప్ లాస్. టార్గెట్ ఎంత ఇచ్చిందండి? దిస్ ఈజ్ ద టార్గెట్. 1:1 అయితే వచ్చేసింది కదా. స్కాల్పింగ్కి ఓకే కదా, స్కాల్పింగ్ అయితే అయిపోయింది. ఓకే, డన్. ఇక్కడెక్కడ మళ్ళీ మనకు ట్రేడ్ ఇవ్వలేదు, మళ్ళీ ఇక్కడ బుల్లిష్ టర్న్ ఓవర్ అయిపోయింది. కానీ మనం ట్రేడ్ తీసుకుని, ఎందుకంటే మనం ఓవరాల్గా డౌన్ ట్రెండ్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి ఓన్లీ డౌన్ సైడ్ మాత్రమే చూస్తాం. ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది క్యాండిల్, కానీ ఈఎంఐ ఎక్కడ ఉందండి, పైన ఉంది, కాబట్టి మనం అక్కడ ట్రేడ్ చేయం. ఇక్కడ క్రాస్ ఓవర్ చూసారా, ఇది చాలా క్లియర్ క్రాస్ ఓవర్ ఉంది. ఇక్కడ మనం ట్రేడ్ ప్లేస్ చేస్తే మన స్టాప్ లాస్ వచ్చేసి స్వింగ్. ఓకే, ఈ స్వింగ్ హై, అవునా? ఈ స్వింగ్ హై ట్రైలింగ్ ఎస్ఎల్ చేసుకుంటూ పోతే మనకి ఆల్మోస్ట్ $3 వచ్చింది. మనం $0.01తో చేసేది ఆల్మోస్ట్ మనకి $3 అయితే వచ్చేసినాయి ఇక్కడ. ఓకేనా, ఇక్కడేమో $1.5, ఇక్కడ $3. ఇంకా మనకి స్టాప్ లాస్ హిట్ కాలే. మన స్టాప్ లాస్ హిట్ కాకుండానే $4 ఇన్ ప్రాఫిట్లో ఉన్నాం. ఓకే, ఇదంతా డౌన్ ట్రెండే, మీరు ఎక్కడ మర్చిపోద్దు. ఇది బుల్లిష్గా ఇక్కడ మారింది కదా, ఇక్కడ నుంచి మార్కెట్ బాగా మూవ్ అయింది కదా. నో, నెవర్ అంటే నెవర్. 15 minutes బీర్గా డౌన్ ట్రెండ్లో ఉందా, గో టు డౌన్ ట్రెండ్ ఇన్ 5 minutes అంతే. మీరు ఇంకా ఎక్కువ ఆలోచించొద్దు, ఎక్కువ చించొద్దు. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్కడ మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది, 9 EMA క్రాస్ చేస్తే ఎక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది మళ్ళీ. దిస్ ఈజ్ ద క్యాండిల్ క్లోజింగ్. ఓకే, ఇది క్యాండిల్ ప్రాపర్గా క్లోజ్ అవ్వలేదు, బట్ మనం ఎంట్రీ తీసుకోము. ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా ఇది చూసారా, వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసింది. అలాగుంటాయి. మనకి ప్రాపర్ ఉండాలి, మనకి ప్రాపర్ సెటప్ ఉండాలి, మనకి ప్రాపర్గా దాన్ని డిస్ప్లేగా మెయింటైన్ చేయాలి. ఈ స్వింగ్లో స్టాప్ లాస్ $1 స్టాప్ లాస్ ఉంది. ఇక్కడ రిస్క్ రివార్డ్ ఎంత ఉంది, 0.8. ఇది మ్యాక్సిమం మీరు 1:1 అన్న వెయిట్ చేసి ఉంటే ఇది స్టాప్ లాస్ అయితే కొట్టేసింది. ఇక్కడ కొట్టింది స్టాప్ లాస్. ఓకే, ఇది $1 స్టాప్ లాస్, ఇది 1.5, 3, మొత్తం 4.5లోంచి $1 మైనస్ చేస్తే ఇంకా $3.5 మనం ప్రాఫిట్లో ఉన్నాము. ఓకే, మళ్ళీ ఇప్పుడు 15 minutesలోకి, ఎందుకంటే ఇక్కడ ట్రెండ్ చేంజ్ అయిపోయింది కదా. ఇక్కడ మనకి 15 minutesలో ఈ వెర్టికల్ లైన్ దగ్గర ట్రెండ్ చేంజ్ అయిపోయింది. 15 minutesలో మనకి బుల్లిష్ ట్రెండ్గా అప్ ట్రెండ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు అప్ ట్రెండ్ అది ఎక్కడ వరకు కంటిన్యూ అయిందని మనం చెక్ చేసుకోవాలి కదా. మరి ఎక్కడ వరకు కంటిన్యూ అయింది, ఇది వెర్టికల్ లైన్. ఈ వెర్టికల్ లైన్తో అప్ ట్రెండ్కి వెళ్ళిపోయింది, అవునా? అప్ ట్రెండ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది మళ్ళీ వెంటనే చూసారా, వెంటనే మళ్ళీ ఈ క్యాండిల్లో క్రాస్ ఓవర్ అయిపోయింది. అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ క్యాండిల్లో వెంటనే మళ్ళీ బీరియస్ క్రాస్ ఓవర్ అయిపోయింది. అంటే ఏంటి, ఇది చాలా చిన్నది. ఏంటి మ్యాక్స్ ఎన్ని 1 2 3 ఒక 6 or 7 క్యాండిల్స్ ఓన్లీ బుల్లిష్
ఓన్లీ అప్ ట్రెండ్లోనే ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తే మీరు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ బీరిష్ ట్రెండ్కి వచ్చింది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటండి, ఇది సైడ్ వేస్లో ఉంది. అవునా, సైడ్ వేస్లో లైట్గా సైడ్ వేస్లో ఉన్నా మనకి ఇక్కడ కొన్ని ట్రేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, మనం ఈ సెటప్ అయితే చూసుకుందాం. సైడ్ వేస్ అనేది తర్వాత చూద్దాం. ఓకే, మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి బుల్లిస్, ఇక్కడి నుంచి ఇక్కడ బీరిస్. ఓకే, 5 మినిట్స్కి వెళ్దాం. మనకి అందులో ఏమైనా ట్రేడ్ ఇచ్చిందా చూద్దాం. ఏమైంది మనకి సైడ్ వేస్ మార్కెట్ని చాలా ఈజీ గుర్తొచ్చు. బట్ 5 మినిట్స్లో ట్రెండింగ్లో ఉంది. 5 మినిట్స్లో అయితే ఇక్కడ ఎక్కడ సైడ్ వేస్ అయితే లేదు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ కదా, మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఈ క్యాండిల్లో మనకు చూసుకుంటే ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చింది. యాక్చువల్గా అయితే ఎంట్రీ ఇచ్చింది, వెంటనే స్టాప్ లాస్ కూడా కొట్టేసింది. అవునా, ఎన్ని డాలర్స్ అన్ని స్టాప్ లాస్? $1.26 స్టాప్ లాస్ కొట్టేసింది. 2 స్టాప్ లాస్ ట్రేడ్లు అయినాయి, 2 ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అయినాయి. మళ్ళీ వెంటనే ట్రేడ్ ఇచ్చింది ఈ నెక్స్ట్ క్యాండిల్లో. ఓకే, ఈ నెక్స్ట్ క్యాండిల్లో మళ్ళీ ట్రేడ్ ఇచ్చింది అప్ టు $3 ప్రాఫిట్ అండి. మీరు చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుంది కదా మొత్తం. ఓకే, $3 ప్రాఫిట్. మనకి ఇక్కడ 3+3+1 ఎంత, మొత్తం టోటల్ $7. $2 మన స్టాప్ లాస్ హిట్ అయిందంటే మనకి స్టిల్ $5 మనం ప్రాఫిట్లోనే ఉన్నాము. ఓకే, మళ్ళీ మనకి ఇక్కడ ఎక్కడ ట్రేడ్ లేదు. మళ్ళీ ఇక్కడ బీరిస్ కన్వర్ట్ అయిపోయింది. బీరిస్ కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది. వెరీ వెరీ గుడ్ ట్రేడ్ అండి. చూసారా ఎంత మంచి ట్రేడ్ ఇది. మనకి స్టాప్ లాస్, రిస్క్ రివార్డ్ కూడా చాలా తక్కువ ఉంది. చూసారా, $2 స్టాప్ లాస్, ఇక్కడ $3 ప్రాఫిట్. ఓకే, మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చాం. మళ్ళీ ఇందాక $5, ఇప్పుడు $3, మళ్ళీ $8 ప్రాఫిట్లోనే ఉన్నాం. అవునా, మళ్ళీ ఇక్కడ ఎక్కడి నుంచి అండి, ఇక్కడ బుల్లిష్ క్రాస్ ఓవర్ అయిపోయింది కదా. ఇక్కడ నుంచి బుల్లిష్ క్రాస్ ఓవర్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడ వరకు బుల్లిష్ క్రాస్ ఓవర్లో ఉంది మనకి మార్కెట్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటే ఇక 15 మినిట్స్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ వరకు. అవునా, ఇక్కడ వరకు ఈరోజు ఇంక ఈ సైడ్ వదిలేండి, ఇక్కడ వరకు మనకి ఇక్కడ వరకు బుల్లిష్ ట్రెండ్లో ఉంది. అవునా, ఇక్కడ వరకు బుల్లిష్ ట్రెండ్లో ఉంది. ఓకే, బుల్లిష్ ట్రెండ్లో మనకి ఎన్ని ట్రేడ్స్ ఇచ్చింది, ఎటువంటి ట్రేడ్స్ ఇచ్చిందని చూద్దాం. ఎక్కడి నుంచి అండి, ఇక్కడ నుంచి కదా. ఓకే, చూసారు ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. బట్ 5 మినిట్స్లో ఏముంది, కింద ఉంది 9 AM కింద ఉంది. అంటే ఏంటి, ఇది బీరియస్. ఎట్టి పరిస్థితుల్లో అయినా మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ ఇలా కింద కొట్టిందంటే మళ్ళీ బీరియస్ అయిపోద్ది ఇది. కాబట్టి మనం అక్కడ ట్రేడ్ తీసుకోం. ఇక్కడ ఎక్కడ కూడా ఏ క్యాండిల్లో కూడా మనకి ట్రేడ్ దొరకలేదు. చూస్తున్నారు కదా, మీకు మార్క్ పెడతా, వెయిట్ చేయండి. ఓకే, ఇక్కడెక్కడ కూడా మనకి ఈఎంఐ టచ్ అవ్వలేదు. ఇందులో ఒక్క క్యాండిల్ కూడా మనకి ఈఎంఐ టచ్ అవుతే ఎక్కడ క్లోజ్ అవ్వలేదు. ఈ క్యాండిల్ క్లోజ్ అయిందంటే 9 AM కింద ఉంది. అవునా, 9 AM కింద ఉంది. బట్ అది డౌన్ ట్రెండ్. మనకి అప్ సైడ్కి ఎలా చూస్తాం చూడలేం కదా. ఇప్పుడు ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఉంది. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఎందుకు, ఇది 9 AM క్రాస్ చేసింది. 9 AM క్రాస్ చేసి క్లోజ్ చేసింది. బిఫోర్ రెడ్ క్యాండిల్ క్రాస్ చేసింది. డబుల్ కన్ఫర్మేషన్, త్రిబుల్ కన్ఫర్మేషన్ ఏంటి, 15 మినిట్స్లో ఆల్రెడీ బుల్లిష్గా ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు. అప్ టు ఇక్కడ వరకు హోల్డ్ చేయొచ్చు. మీరు అప్ టు ఇక్కడ వరకు హోల్డ్ చేయొచ్చు. చూడండి ఎన్ని పాయింట్స్ ఇచ్చింది మరి, ఆల్మోస్ట్ $4.5. ఇందాక 5+3 8, 8+4 ఇప్పుడు $12, $13 మనకి ప్రాఫిట్ వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది. చూసారా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇదొక మళ్ళీ ఇదొక $3.5. ఓకే, మీకు అన్నీ ప్రాఫిట్సే. స్ట్రాటజీని ఎప్పుడైతే మీరు కంటిన్యూస్గా ఎప్పుడైతే టెస్ట్ చేస్తూ, ఎప్పుడైతే బ్యాక్ టెస్ట్ చేస్తూ ఇలా అన్నీ చేస్తారో కన్ఫామ్గా మీ రిజల్ట్ మీకు వస్తుంది. ఇది ఎక్స్పీరియన్స్ బట్టే వస్తుంది, అంతకుమించి ఏమీ లేదు. 9+ చాలా ఈజీ స్ట్రాటజీ. మీరు జస్ట్ 1 మంత్లో ఫుల్ మాస్టర్ అయిపోవచ్చు దీంట్లో. ఎట్లా అంటే మీరు చూసుకొచ్చే 15 మినిట్స్లో ట్రెండ్ చూస్తారు, ఆ ట్రెండ్ తగ్గట్టే మీరు ట్రేడ్ చేస్తారు. లేదా ఆపోజిట్ ట్రెండ్ చేస్తాను, నేను ఆపోజిట్ ట్రేడ్ చేస్తాను, ఏదైతే అలాంటివి పెట్టుకుంటే అవ్వదు మన దగ్గర. తిప్పు కొట్టేస్తుంది మన మార్కెట్. ఓకే, ఇప్పుడు మనం ఒక స్ట్రాటజీ ఫిక్స్ అయ్యామంటే ఆ స్ట్రాటజీ ఓకే ఫిక్స్ అయిపోవాలి. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ ఇది ఒక $5 to $7 ఉంటుంది ఈజీగా ఇచ్చేసింది. మనకి ఇది ఒక ట్రేడ్ ఇచ్చేసింది. మళ్ళీ $3.4 ఉంది, అదొక ట్రేడ్ ఇచ్చేసింది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఎక్కడ ట్రేడ్ లేదు. మళ్ళీ ఇది ఒక ట్రేడ్ ఉంది, స్టాప్ లాస్ కొట్టింది. కానీ ఇంత ఫ్యూజ్ క్యాండిల్లో మనకి ఇంత పెద్ద క్యాండిల్లో నేను ఎంట్రీ తీసుకోవద్దని ఫస్ట్ నుంచి చెప్తా. బట్ తీసుకోవద్దు. ఈ క్యాండిల్లో కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద క్యాండిల్స్ మనం ఎంట్రీ తీసుకోవద్దు. ఇలాగ ఏదైతే చిన్న క్యాండిల్లో ఈఎంఐని క్రాస్ చేసి క్లోజ్ అయిద్దో ఎంట్రీ తీసుకోండి. పర్ఫెక్ట్ ఉంటుంది. అవునా లేదా, అవునా కదా, పర్ఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ ప్లేస్ చేస్తే
ఇక్కడ ఎగ్జిట్ 2.6. ఓకే, ఈజీ మెథడ్ అంతా. మళ్ళీ ఇక్కడ నుంచి సైడ్ వైజ్ అయిపోయింది. ఇది చూసారా, ఇది మొత్తం సైడ్ వైజ్. ఈఎంఐ దగ్గరికి వెళ్ళిపోయింది, సైడ్ వైజ్ వెళ్ళిపోయింది. ఇది మొత్తం ఇందాక ఇది న్యూయార్క్ సీజన్ కదా, మార్కెట్ కొంచెం అప్సైడ్ ధామ్ ధూమ్ అని పరిగెట్టింది, మళ్ళీ ధామ్ ధూమ్ అని కిందకు వచ్చేసింది. అబ్బో, $50. ఓ మై గాడ్, $50 అసలు. జస్ట్ ఇమాజిన్ గైస్, 0.01 లాట్తో అలా మీరు ఒక్క ట్రేడ్ కొట్టుంటే $50. మామూలు ట్రేడ్ కాదు. మళ్ళీ ఇక్కడ ట్రేడ్ వస్తుంది చూడండి. ఇది మనకు బుల్లిష్ ట్రేడ్లో ఉందా, బుల్లిష్ సైడ్ ఉందో లేదో చూసుకోవాలి ఫస్ట్. ఇదో బుల్లిష్ ట్రెండ్లో ఉంది మనకి, కాబట్టి మనం 5 మినిట్స్లోకి వెళ్ళిపోవాలి. 5 మినిట్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఈఎంఐని క్రాస్ అవుతూ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. అవునా, క్యాండిల్ క్లోజ్ అవుతుంది. క్యాండిల్ క్లోజ్ అవ్వగానే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. స్టాప్ లాస్ పెట్టుకుంటాం. స్టాప్ లాస్ $5 ఉంది. 1:1 పెట్టుకుంటాం ఫస్ట్ రిస్క్ రివార్డ్. నెక్స్ట్ 1:5 ఇంకా వెళ్తుందని మనకు హోప్ ఉంటే 1:5. ఓకే, అంతగా మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే ఫిబొనాచి తీసుకోండి, డ్రా చేసుకోండి. అప్ అండ్ డౌన్ రెసిడెన్స్ జోన్ ఇక్కడే ఉంది కాబట్టి మీరు 1:1 ఎగ్జిట్ అయిపోవచ్చు ఈజీగా. ఓకే, థ్యాంక్ యూ గైస్, లవ్ యూ సో మచ్. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. రేపటి వీడియోలో కలుసుకుందాం.